ఇది అమ్మ అన్ని కోణాల నుంచి పూర్తిగా వికసించిన జీవితం మీది. అంటే అన్ని యూ హెవ్ సీన్, అటు ఇంగ్లీష్ దంచి పడేస్తారు, తెలుగు భాష మీద ఇంత పట్టుంది, దక్షిణాది భాషలు అన్నిటి కూడా మీరు మాట్లాడతారు. అటు క్లాస్ అని కాదు, మాస్ అని కాదు, మీరు చలాకీ రోల్స్ వేశారు, సంప్రదాయంగా చక్కటి అణకువగా ఉండే రోల్స్ వేశారు. ఇంత వైవిధ్యం మీలో ఉందంటే దానికి కారణం ఏమిటో అని ఆలోచిస్తున్నానమ్మా. కారణం కాదండి, అంటే నాకు ఒక విచిత్రమైన థ్రిల్. అంటే సపోజ్ ఈ లో క్లాస్లో ఎవరన్నా మాట్లాడుతుంటారంటే స్కావెంజర్స్ వస్తారు, యాందమ్మా అటు చూస్తావు, ఓ ఈ భాష బాగుంది, ఈ భాష బాగుంది, అది నేర్చేసుకుంటారు, పట్టేసుకుని యాదా యాడ బాగుందా, వాళ్ళు ఎట్లా మాట్లాడితే వాయమ్మా అనగా ఐ ఫీల్ ద పెక్యులారిటీ. చాలా కష్టం అమ్మాయి. అవును, you just cannot pick it up like that unless you go through it. You have to absorb it right there. సో నాకు పర్సనలీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ భాష అంటే దీని పరి ఎక్కడికి పోతే అక్కడ ఇది పట్టుకుంటుంది. లేదు నాన్నగారు ఆ సౌండ్ ఫోనటిక్స్ ఏదో విచిత్రంగా ఉంది, మాట్లాడేది కోనసీమ ఏ అమ్మాయి వెళ్ళిపోయి వచ్చేసేటి. దంజాల్ గారు నాకు అల్లుడవుతాడు, మన విశ్వనాథ్ గారి సీనియర్ అసిస్టెంట్. జంధ్యాల గారు అయ్యో సుపరిచితులు, జగమెరిగిన. నాకు సొంత అంటే గంగలూరు రాజమండ్రి తాలూకు కాబట్టి మా బావగారి తాలూకు నుంచి అక్కడ నుంచి పూర్ణయ్య గారు, ఈజ్ ఎంఏ ఎల్ఎల్బి లాయర్, బట్ జన్మలో ఏది లా చేయలేదు, అంటే ప్రాక్టీస్ చేయలేదు. సంపాదన అంతా ఇది పొలాలు, తర్వాత కొబ్బరికాయలు, బొండమూరు లంకెళ్ళు, అంతే లంకే కదా మొత్తం అంతా కొబ్బరికాయలని. అంచేత సంవత్సరానికి ఒకసారి మన ఇంటికి వచ్చిన తర్వాత భోషాణంలాగా సంవత్సరానికి నేను చూస్తుండేది లెక్క పెట్టుకొని, తెల్లటి మల్లు చీరలు, తర్వాత సెంట్లు, తర్వాత పిల్లలకి ప్యాంటు షర్టు అని. నేను అడిగేదాన్ని మా మదర్ని, ఎందుకమ్మా ఇంత పెద్ద పెట్టెలు అంటే సంవత్సరానికి ఒకసారే కొంటారట ఆ రోజుల్లో. ఇప్పుడు చూడండి మనం అనుకుంటే ఈ డ్రెస్ దీనికి బాగుండదే, రేపు మ్యారేజ్కి వెళ్ళాలంటే అట్ట 5,000 అయితే ఇంతలే కొనేద్దాం, కొనిన తర్వాత కొంపలో ఉంటుంది, అది ఎప్పుడు రిపీట్ చేస్తాం మనకు తెలియదు. అవును, అది మళ్ళీ పాత పడితే దానికి కట్టుకోవాలనిపించదు. అవును నిజం. నేనేం చేస్తున్నానంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో హ్యాపీ. నా క్లాస్మేట్స్ ఎవరైనా మీ చీర బాగుందంటే తీసుకో, ఐ సే దిస్ ఇస్ లవ్లీ, ఐ సే గో హెడ్. So I ask them to pick them up, whatever they want. అంటే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్. బేసికల్ వాట్ దే సేస్, నేను చోట కూర్చోలేను, తర్వాత ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ అన్నెసెసరీగా ఇవాళ భోజనం చేశానంటే వాట్ ఈస్ ఇట్ ఐ డన్. మా సిస్టర్కి ఉంది ఆ హ్యాబిట్, ఇవాళకి నువ్వేం సాధించావు, నువ్వు భోజనం చేసావు, నిద్రపోతావు, లేకపోతే ఏదైనా సొళ్ళు కప్పులు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అమ్మా అమ్మా అని చెప్పవే, ఇంతే కదా. So there's something else you have to learn something which you do not know. Whatever it is. Suppose in a group of children కూర్చుంటాను, సరిగా ఇవన్నీ అక్కడికి వెళ్ళి కూర్చుంటా. సో దట్ ఐ కెన్ ప్రాక్టీస్. నేను ఒకటైతే ప్రాక్టీస్ చేస్తానో చేయను, లేకపోతే పక్కన నుంచి ఏమిటి అని తొందర అంటారు. సో మెనీ థింగ్స్. అది అంటే మీకు ఒక మనిషి పైకి రావాలంటే ద హోల్ యూనిట్ మేబీ అండర్స్టాండింగ్గా ఉండాలి, దానికి తగ్గట్టు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు రావడానికి చూసి సంతోషపడాలి. ఇంకోళ్ళు ఇంతకన్నా మెరుగ్గా ఉంటే, ఇంతే వచ్చిందే, ఇంతకన్నా బెటర్గా సాధన ఉంటే బాగుంటే అనే మంచి మనస్సు ఉండాలి. నక్రోధన వాత్సల్యం లోభో నాశువామతి ఉండకూడదు. అది ఎందులోదో మీకు తెలుసు. అవును, రైట్. సో నేను స్టాప్గా ఎంగిలి మింగకుండా మాట్లాడుతాను కాబట్టి ఇంకేదైనా ఫర్దర్గా మీరు ఏదైనా తిరుమలాంబ గారు అని పిలిస్తే మీరు పలుకుతారా? తిరుమలాంబ గారు అని పిలిస్తే. తిరుమలాంబ గారా? మీకు 2-3 పేర్లు ఉన్నాయని. తిరుమలాంబ అంటే తిరుపతి దేవస్థానానికి స్థలం ఇచ్చినందుక తిరుమలాంబ గారు అని మీకు పేరు ఉండిద్దమ్మా ఫస్ట్లో? లేదు లేదు, మీకు 2 పేర్లు మారి తర్వాత కాంచన అయ్యారు మీరు అని. లేదు, వసుంధరాదేవి ఒరిజినల్ తాతయ్య గారు వాళ్ళు పెట్టింది. అంతకుముందు తిరుమలాంబ అని కూడా పేరు ఉండేది అంటారు, నిజం కాదమ్మా? లేదు, వసుంధరాదేవి అమ్మ వాళ్ళు పెట్టిన పేరు అయితే. తర్వాత ఆయనకి డైరెక్టర్ శ్రీధర్ గారికి ఏంటంటే వైజయంతి మాలా మదర్ వెరీ బిగ్ ఆర్టిస్ట్, ఇస్ గజల్ సింగర్, చాలా బాగుంటారు ఆవిడ, పాడతారు. మంగమ్మ సర్దని జెమినీ స్టూడియోస్ పెద్ద కన్సర్న్స్లో వర్క్ చేశారు ఆవిడ.
ఆయన అప్పట్లో ఇప్పుడు మరీ వచ్చిన పేర్లు నిక్కీ, ఇప్పుడు కల్పకం అంటే కప్పు అని ఇంట్లో పిలుచుకుంటారండి, పాప అంటారు లేకపోతే బేబీ అంటారు. చిన్న పేర్లని ఆ పేరు పెద్ద పేరే, మామూలుగా అయితే బడి కమలా, కామాక్షి, మీనాక్షి మీరు చూడండి మనం పాత అవును, అది దాని యొక్క ఒరిజినాలిటీ ఫామ్ పోగొట్టి ఇంతే పెట్టి పిలుస్తారు. పెట్టినేమంటారు అంటే ఏంటంటే మన ట్రెడిషన్కి పనికిరాంది అది. ఉంటే చివరిదన్నా పెట్టు, కుమారి అనో దేవి అనో మాల అనో ఏదైనా ఒక ఫినిషింగ్ కావాలి కదా, అట్లా చేయకూడదట. అందుకని ఈయనేం చేశారంటే ரொம்ப పెరుసా இருக்குது పేరు, ఇట్స్ ఎ లాంగ్ వసుంధరాదేవి అంటే పెద్ద. బట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ పెద్ద పెద్ద వాళ్ళు ఆర్టిస్టులు అయిన తర్వాత వాళ్ళు వైజయంతి మాల, సరోజాదేవి గారు, తర్వాత ఇంకే చాలా పొడుగైన పేర్లన్నీ ఉన్నాయి కదా చాలా వాటిలో ఇంత పొడుగు. ఆ తర్వాత ఫాదర్ మేలు, ఇంకెవరు సర్నేమ్స్ ఇవన్నీ. అప్పుడు నేను అనుకున్నా ఆ రోజుల్లో దే వాంట్ ఓన్లీ దిస్ మచ్ ఆఫ్ నేమ్. కాంచన, శివాజీ, ఎంజిఆర్, ఎన్టీఆర్. సో ఫుల్గా ఎన్టీఆర్ అంటే చాలు. ఇప్పుడు మాకు డ్రామాల్లో అట్లా ఏదో ఒక తమాషా జోక్ వచ్చింది, అతనికి ఏదో ఫంక్షన్ చేస్తే ఏఆర్ఎస్ అని. నేను ఎప్పుడు చూసినా 3 అంత పేరు సున్నాదాం పోస్ట్ మ్యాన్ కరెక్టాக పోమా అంటే సరే అంత పొడుగు పేరు పెడితే తెలీదు వాడికి. ఆ 3 లక్షణాలు ఉంటే కరెక్ట్గా వాడు పోయి అడ్రస్ చేస్తారంటే న్యాచురల్ ఇట్స్ జోక్ కదా. అంటే ఫుల్ నేమ్ అక్కర్లేదు, అబ్రివియేషన్స్లో తెలిసిపోతుందంటే ఎంత గొప్ప విషయం అయి ఉండాలి ఆ మనిషి. అవును అవును. సో దట్స్ ఎ క్రెడిట్ ఫర్ ది పర్సన్ హూజ్ ఇన్ దట్ అడ్రస్. రైట్ కదా, కరెక్ట్ అమ్మా. మీకైతే మరి కాంచన అని పేరు పెట్టింది ఎవరు? మన డైరెక్టర్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు. దట్ వాజ్ ది ఫస్ట్ టైం ఐ థింక్ మన ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు కావాలి అని. నేను ఎయిర్లైన్స్లో ఉండగా మెనీ పీపుల్ యూర్ వాచింగ్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్ వాళ్ళందరూ అడుగులుగా ఐ నెవర్ యూస్ టు బి బాదర్డ్ అబౌట్ దెమ్. అంటే ఆ రోజుల్లో వీ హార్డ్లీ హ్యాడ్ 600 రూపీస్ అండి మాకు ఎయిర్లైన్స్లో అప్పట్లో ఇచ్చేది. ఓటీ గీటీ అన్నీ కట్ చేసి అంతా జీతం 600 జీతం. అంటే అప్పట్లో కూరగాయలు కానీ ఇల్లు కానీ బాకీలు కానీ అన్నీ ఎట్లా ఉండేది తెలుసా. ఇటు పెద్ద హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా అట్లా విరవగలేదు. అంటే దట్ యూనిఫామ్ దట్ గత్ యూఆర్ ఇన్ ద గవర్నమెంట్, క్వాజీ గవర్నమెంట్ అప్పట్లో, ఎయిర్ వైస్ మార్షల్ వీళ్ళందరూ. సో వీ గెట్ 5 stars, ఫుడ్ గిడ్డు ఆన్ అ బిగ్ స్కేల్ ఉంటుంది, విఐపీస్. యూ యూస్ టు వేర్ సారీస్ కదమ్మా అప్పుడు? సారీస్ నేను వచ్చినప్పుడు వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ చీఫ్ హోస్టెస్ ఆఫ్ బాంబే. ఆవిడంతే దేవి వసుంధర, యూ విల్ హ్యావ్ టు go in for sarees because now internationally people want sarees. They are not interested in your cap and skirt. They have the tradition, they feel India should have girls with. But before that you wore a skirt amma? You never wore? నేను ఎంటర్ అయిన తర్వాత within the second year ఫస్ట్ ఇయర్లో సారీసే స్టార్ట్ అయిపోయింది. వింటర్ సీజన్, సమ్మర్ సీజన్కి వెరైటీస్ ఇచ్చేవాళ్ళు. అలాగా వేరియస్ డ్రెస్సెస్ అండ్ వింటర్ బ్యాగ్, వింటర్ గ్లేజియర్, బ్యూటిఫుల్ గ్లేజియర్స్. నేను మన వాళ్ళ ఇంట్లోకి వెన్ ఐ రిటైర్డ్, ఐ వాలంటరీ రిటైర్మెంట్ చేసుకున్నాను. ఎందుకంటే ఐ వాజ్ సపోజ్డ్, ఎందుకంటే వీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ స్పెల్ మై ఫాదర్. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఆయనకి చాలా పెద్ద ఫ్యామిలీ విత్ లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ ఒంగోలు, కరవది, చాలా పెద్ద. అంటే మేము డైమండ్స్లో పుట్టి పెరిగి, అంటే మాకు అలవాటు అయిపోయి అది పోయిందే లేదే అన్న ఫీలింగ్ లేకుండా నేను మా సిస్టర్ కూడా. ఇప్పుడు సపోజ్ యూ సీ డైమండ్స్ అన్న సారీ, ఇట్ ఈస్ జస్ట్ నార్మల్, వీ డోంట్ ఫీల్. ప్రాబబ్లీ అమ్మవారి మీద ఉంటే కూడా అట్లా చూస్తామేమో, బట్ నార్మల్లీ వెన్ వీ సీ ఏముందిలే అనిపిస్తుంది. బికాస్ వీ సీన్ మాకు ఒక్కొక్క డాన్స్కి ఒక్కొక్క ఐటెంకి వీ కమ్ సీ బాపాలాల్, దే ఆర్ సపోజ్ టు బి ది ఫేమస్ జ్యువెలర్స్